హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు సుందరసేనుని కథ. పూర్వము అలకా నగరాన్ని మహాసేనుడు పరిపాలించేవాడు. పేరుకు తగ్గట్టుగానే అతడు గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు, పైగా సద్గుణ సంపన్నుడు. అతని భార్య పేరు శశిప్రభ. వారికి ఒక కుమారుడు. అతని పేరు సుందరసేనుడు. చిన్నతనం నుంచే సుందరసేనుడు వినయ విధేయతలకు, విక్రమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. అతన్ని అన్ని విధాలా కాపాడేందుకు, అతనికి సహకరించేందుకు వెన్నంటి చంద్రప్రభుడు, భీమభుజుడు, వ్యాఘ్ర పరాక్రముడు, విక్రమశక్తి, దృఢబుద్ధి అని 5 మంత్రులు ఉండేవారు. ఈ 5 జంతు, పక్షి భాషలు కూడా తెలుసు. సుందరసేనుడికి యుక్త వయసు వచ్చింది. అయినా పెళ్లి కాలేదతనికి. అందుకు కారణము సరైన పిల్ల దొరకకపోవటమే. అందమైన భార్య కావాలతనికి. ఎంతటి శత్రువునైనా ఇట్టే గెలిచి రావటము, కష్టపడి సంపాదించడం అంటే సుందరసేనుడికి చాలా ఇష్టం. ఒకనాడు అతను మంత్రి సామంతులతో వేటకు బయలుదేరాడు. ఏనుగులు, గుర్రాలతో దుమ్ము రేపుకుంటూ నడుస్తోంది వారి పటాలం. ముసలి తాపసి ఎదురైంది వారికి. పట్టించుకోలేదెవరు. ఆగు రాకుమారా, ఆగు అని కేకలు వేసింది ఆ తాపసి. అయినా ఎవరూ వినిపించుకోలేదు. రాకుమారా, నీకే చెబుతోంది, ఆగు, నా ఆశీర్వాదం అందుకో, నీకంతా శుభమే జరుగుతుంది అంది మళ్ళీ. గుర్రాలు, ఏనుగుల అదలింపుల్లో ఆమె మాటలు వినరాలేదెవరికి. సుందరసేనుడు గుర్రాన్ని ముందుకు విరికించడంలో ఉత్సాహంగా ఉన్నాడు. మిత్రులతో పోటీ పడుతూ పరుగుదీస్తూ పగలబడి నవ్వుతున్నాడు. అతనికి తాపసి మాటలు అస్సలు వినిపించలేదు. రాకుమారా, గట్టిగా కేక వేసింది తాపసి. అరణ్యము అల్లలాడిపోయింది ఆ కేకకి. పటాలం ఆగిపోయింది. నిశ్శబ్దం ఆవరించుకుంది. వెనుదిరిగి చూశాడు సుందరసేనుడు. దూరంగా తాపసి కనిపించింది. అక్కడి నుంచి అరుస్తోందామె. ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపు హంసద్వీపం రాజుకూతురు మందారవతిని పెళ్లి చేసుకుంటే ఇంకెలా ఉంటావో. మందారవతి అని గొణుక్కుంటూ గుర్రాన్ని వెనక్కి తిప్పాడు సుందరసేనుడు. తాపసిని సమీపించాడు. ఇలా అడిగాడు, ఎవరమ్మా నువ్వు? నా పేరు కాత్యాయని చెప్పింది తాపసి. నన్ను అంతా గౌరవిస్తారు. నా మాట అంతా వింటారు. గౌరవించనిది, మాట విననిది నువ్వే అన్నది మళ్ళీ. తెలియక తప్పు చేశాను, క్షమించమ్మా అన్నాడు సుందరసేనుడు. చేతులు జోడించాడు. తర్వాత మిత్రుడు విక్రమశక్తి ఇంటికి ఆమెను సాగనంపి అక్కడ పంచభక్ష పరమాన్నాలతో విందు ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. వెళ్ళొస్తానమ్మా అని వేటకు బయలుదేరాడు. సాయంత్రం వరకు వేటాడి తిరిగొచ్చాడు. రాత్రి భోజనం ముగించుకొని విక్రమశక్తి ఇంటికి వచ్చాడు సుందరసేనుడు. కాత్యాయని మాత పడుకుని ఉందా అడిగాడు. లేదు, మేల్కునే ఉన్నాను అంటూ వచ్చింది ఆమె. చెప్పండమ్మా, మందారవతి ఎవరు అడిగాడు సుందరసేనుడు. మందారవతి ఎవరంటే మందారదేవుని కూతురు. మందారదేవుడు హంసద్వీపానికి రాజు. మందారవతిని నేను చూశాను. చాలా అందగత్తే. ఆ అపురూప సౌందర్యానికి నువ్వే తగినవాడివి అని నవ్వింది కాత్యాయని. ఆమె అంతటి అందగత్తెనా ఆశ్చర్యపోయాడు సుందరసేనుడు. మహా అందగత్తే మందారవతి. చూస్తే దేవతలు కూడా ఆమెను వివాహం చేసుకునేందుకు వరుసలో నిలబడతారు. చంద్రుణ్ణి చూర్ణం చేసి అమృతంతో ఆ చూర్ణాన్ని మిళితం చేసి ఆ ముద్దతో చేసిన బొమ్మలా ఉంటుంది మందారవతి. చూసేందుకు 2 కళ్ళు చాలవు అంది కాత్యాయని. చూస్తావా అడిగింది సుందరసేనుణ్ణి. అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను నవ్వాడు సుందరసేనుడు. మందారవతి బొమ్మను నేను చిత్రించాను, గుడ్డ మీద గీశాను. ముందు బొమ్మను చూడు అంది కాత్యాయని. కూడా తెచ్చిన మూట విప్పి అందులో నుంచి ఒక చిన్నపాటి పెట్టె తీసింది. ఆ పెట్టె తెరిచి పూతరేకుల పలచగా ఉన్న గుడ్డని తీసి మడతలు విప్పింది. ఆ మడతల్లో గుడ్డ మీద అద్భుతంగా ఉంది మందారవతి. బొమ్మను అంత బాగా గీసింది కాత్యాయని. చూడు చూపించింది. చూశాడు సుందరసేనుడు. చూసిన తర్వాత మరి కనురెప్ప వాల్చలేదతను. బొమ్మలా ఉండిపోయాడతను. మిత్రులు కూడా మందారవతి బొమ్మను చూశారు. చాలా బాగుందనుకున్నారు. కాత్యాయనిని వారిలా అడిగారు, అమ్మా, మా యువరాజు బొమ్మ కూడా గీసి పెట్టండి. అప్పుడు 2 బొమ్మలు పక్కపక్కన పెట్టి చూద్దాము.
తప్పకుండా అంది కాత్యాయిని. సుందరసేనుడి బొమ్మను గీయనారంభించింది. గుడ్డ మీదే చిత్రించింది. సుందరసేనుడు ఎలా ఉన్నాడో అలాగే గీసింది. దాంతో మందారవతిని కల్పించి చిత్రించింది కాదని తెలుసుకున్నారు మిత్రులు. ఆ 2 బొమ్మల్ని పక్కపక్కన పెట్టి చూశారు. ఏడు జోడు బాగుందనుకున్నారు. సుందరసేనుడికి తగిన భార్య అనుకున్నారు. ఈ మాటే చెప్పారు యువరాజుకి. నవ్వాడు సుందరసేనుడు. తన బొమ్మ గీసినందుకు, తనకి మందారవతిని పరిచయం చేసినందుకు కృతజ్ఞతగా కాత్యాయినికి తగిన బహుమతులిచ్చి ఆమెను పంపించేశాడు సుందరసేనుడు. తర్వాత ఆమె గీసిన 2 చిత్రాల్ని పట్టుకొని అంతఃపురానికి వచ్చి వాటినే పదే పదే చూస్తుండిపోయాడు. తనని కలిసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు ఏదో దాస్తున్నట్లుగా కనిపించసాగాడు యువరాజు. వారు దానిని గ్రహించారు. సుందరసేనుడి మిత్రులను పిలిచి వివరాలు అడిగారు. వేటకి సుందరసేనుడు బయలుదేరటమో, తాపసి తారసపడటమో, మందారవతి చిత్రాన్ని చూపించటమో అంతా వివరించారు మిత్రబృందం. నీ కోరిక తప్పు కాదు బాబు. మా దగ్గర నువ్వు మందారవతిని దాచటమే తప్పు అన్నారు తల్లిదండ్రులు సుందరసేనుడితో. సిగ్గుపడ్డాడు అతను. మందారదేవుడు నాకు మిత్రుడు, నా మాట కాదనడు. మందారవతిని నీకిచ్చి పెళ్లి చేయమంటాను అన్నాడు తండ్రి. ఈ విషయమై మన సురతదేవుణ్ణి దూతగా హంసద్వీపం పంపుతాను అన్నాడు మళ్ళీ. అన్నట్టుగానే దేవునికి కాత్యాయిని చిత్రించిన సుందరసేనుని చిత్రపటాన్నిచ్చి పంపాడు అతను. ఓడలో ప్రయాణించి హంసద్వీపానికి చేరుకున్నాడు దేవుడు. మహారాజు మందారదేవుణ్ణి కలిశాడు. నేను అలకానగరం నుంచి వచ్చాను. మా రాజు మహాసేనుడు మిమ్మల్ని కలుసుకోమన్నాడు అని చెప్పాడు సురతదేవుడు. సుందరసేనుడు మా యువరాజు. వారు మీ అమ్మాయి మందారవతి చిత్రపటాన్ని చూసి మోహించారు. ఆ పటాన్ని తాపసి కాత్యాయిని చూపించిందతనికి. తన అందచందాలకు సరైన కన్య దొరకకపోవడంతో ఇన్నాళ్ళు యువరాజు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మీ అమ్మాయిని చూసి ప్రేమించారు, పెళ్లి చేసుకుంటానంటున్నారు. యువరాజు గారు మీ అమ్మాయికి తగినవారు. అందచందాల్లో మీ అమ్మాయికి ఏమాత్రమూ తీసిపోరు అన్నాడు మళ్ళీ. అలాగా అన్నట్టుగా తల ఊపాడు మందారదేవుడు. ఇది మా యువరాజు సుందరసేనుడి చిత్రపటం, తిలకించండి అని చేతిలోని చిత్రపటాన్ని అందించాడు దేవుడు. అందుకున్నాడు మందారదేవుడు. చూసి విస్తుపోయాడు. మందారవతికి తగిన అందగాడు దొరకడనుకున్నారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ ఆలోచన తప్పని తెలిసింది. భార్యకు చూపించాడు ఆ పటాన్ని. అబ్బాయి చాలా బాగున్నాడండి, మెచ్చుకుంది రాణి. అయితే అమ్మాయి అభిప్రాయం కనుక్కుందాం అని చిత్రపటాన్ని తీసుకొని మందారవతి అంతఃపురానికి వచ్చారిద్దరు. విషయాన్ని వివరించి సుందరసేనుడి చిత్రపటాన్ని ఆమె చేతిలో ఉంచారు. చూడమ్మా, అబ్బాయి నీకు నచ్చితేనే పెళ్ళి అన్నారు. సిగ్గుపడుతూ సుందరసేనుడి చిత్రపటాన్ని మెల్లమెల్లగా కళ్ళెత్తి చూసింది మందారవతి. చూసిన తర్వాత మరి చూపు తిప్పుకోలేదు. ఎంత అందగాడు, పేరుకు తగినట్టుగానే ఉన్నాడనుకుంది. సుందరసేనుని గుండెల్లో నింపుకుంది. కూతురు సిగ్గుచాటు నవ్వులు, చిత్రపటం మీద నిలిచిన ఆమె చూపుల్లోని భావాలు గ్రహించాడు మందారదేవుడు. అమ్మాయికి అబ్బాయి నచ్చినట్టేనని నిర్ణయానికి వచ్చాడు. దూత సురతదేవుడికి తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేశాడు. ఈ పెళ్లి మాకిష్టమే. మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడు. మహదానందం మహారాజా చేతులు జోడించాడు దేవుడు. రేపు మీతో పాటుగా మా దూత కుమారదత్తుడు వస్తాడు. ఇద్దరూ కలిసి అలకాపురాన్ని చేరి మా అంతరంగాన్ని మీ మహారాజుకు విన్నవించండి చెప్పాడు మందారదేవుడు. స్నేహం కోసం మేం ప్రాణాలనే ఇస్తాం. అలాంటిది మిత్రుడు మహాసేనుడు మా అమ్మాయిని కోడలిగా అడిగితే కాదంటాడా? కాదనడు. ఈ పెళ్లి అన్ని విధాలా మాకు సంతోషదాయకమే. అయితే పెళ్ళెక్కడ చేస్తారు? ఇక్కడ మందార ద్వీపంలోనా లేక అక్కడ అలకాపురంలోనా? తేల్చి చెప్పమనండి. ఇక్కడ పెళ్ళైతే సుందరసేనుని తోడుకొని మీరు తరలిరండి. అక్కడ పెళ్ళనుకుంటే అమ్మాయిని తీసుకొని మేము తరలి వస్తాము అన్నాడు మందారదేవుడు. ఈ విషయాలన్నీ మా మాటగా మహాసేనుడికి చెప్పండి, వెళ్ళిరండి అన్నాడు. కుమారదత్తుని వెంటబెట్టుకొని సురతదేవుడు అలకాపురానికి చేరుకున్నాడు. అంతా శుభమేనంటూ జరిగిందంతా మహాసేనుడికి వివరించాడు. కూడా వచ్చిన మందారదేవుని దూతను కూడా పరిచయం చేశాడు. ఇక ఆలస్యం ఎందుకని పురోహితుల్ని పిలిచి ముహూర్తాలు పెట్టండన్నారు.
3 మాసాల అనంతరము కార్తీక శుక్ల పంచమి మంచి ముహూర్తమని, ఆనాడు మందార ద్వీపంలోని పెళ్ళి అని చెప్పి అవన్నీ వివరంగా రాసి దాన్ని కుమారదత్తునికి ఇచ్చి మందారదేవునికి అందించాల్సిందిగా చెప్పి పంపించారు. ఓడలో ప్రయాణించి వచ్చి మందారదేవుణ్ణి కలుసుకొని మహాసేనుడిచ్చిన ఉత్తరాన్ని అతడికి అందించాడు కుమారదత్తుడు. పెళ్ళి ఇక్కడే మహారాజా, పెళ్లి కొడుకు సుందరసేనుణ్ణి తోడుకొని పెళ్లివారు ఇక్కడికే వస్తారు అని చెప్పాడు. మందారదేవుడు ఆనందాన్ని పట్టలేకపోయాడు. 2 రాజ్యాలు పెళ్లి సన్నాహాల్లో పడ్డాయి. కార్తీక శుక్ల పంచమి కోసం ఎదురు చూడసాగారు. పెళ్లి 3 మాసాల అనంతరం అంటే మందారవతి తట్టుకోలేకపోతోంది. సుందరసేనుడి చిత్రపటం చూసిన దగ్గర్నుంచి ఆమె విరహాన్ని భరించలేకపోతుంది. పదే పదే చిత్రపటాన్ని చూస్తూ కింద పెదవిని పళ్ళతో కొరుక్కుంటోంది. పటాన్ని గుండెలకు అదుముకుంటోంది. మత్తుగా సుందరసేనుణ్ణి చూస్తూ ముద్దులు పెడుతోంది. గమనించిన చెల్లెలు కవ్వించసాగారు. ఏంటమ్మా ఇది అని నవ్వారు. ప్రేమే, సుందరసేనుణ్ణి చూడలేక నేనుండలేనే, అతన్ని చూడక క్షణం కూడా ఉండలేని నేను 3 మాసాల వరకు వేచి ఉండాలంటే నా వల్ల కాదు. ముహూర్తం మరీ అంత దూరంలో పెట్టారెందుకు? పారిపోయి అతని కౌగిట వాలుదామంటే అలకాపురం అంత దూరంలో ఉంది, దగ్గరలో లేదు. బాధపడింది మందారవతి. నిద్ర మానుకుంది, అన్నం ముట్టడం లేదు. నీరు కూడా తాగకుండా నిలువునా కాలిపోసాగింది. తామర పువ్వుల మీద ఆమెను పడుకోబెట్టారు. తామరాకులతో ఆమెకు విసరసాగారు. అయినా మార్పు లేదు ఆమెలో. మందారదేవుడికి ఇదంతా తెలియవచ్చింది. పెళ్లిదాకా పిల్ల ఆగలేదు. సుందరసేనుణ్ణి సమక్షంలో ఉంటేనే బతుకుతుంది, లేదంటే అనుమానమే అని రాజవైద్యులంటే ఆలోచనలో పడ్డాడు రాజు. భార్యతోనూ మంత్రులతోనూ చర్చించాడు. కూతురి విరహజ్వరం తగ్గాలంటే ఆమెను అలకాపురానికి పంపడం ఒక్కటే పరిష్కార మార్గంగా తోచిందతనికి. ఇందులో సిగ్గుపడాల్సిందే గాని పరువు ప్రతిష్టలు పోతాయన్న తలంపునకు గాని తావు లేదనుకొని అందుకు సిద్ధపడ్డాడు. మహాసేనుడు నాకు మిత్రుడు. అమ్మాయిని అక్కడికి పంపితే అతనేమీ అనుకోడు. భర్త చెంతనుంటేనే అమ్మాయి బ్రతుకుతుందంటే అన్యదా భావించడు. ఆలస్యం అనవసరం. అమ్మాయిని తీసుకుని అలకాపురానికి బయలుదేరండి అన్నాడు మందారదేవుడు. మందారవతిని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి మంత్రి వినీతమతిని తోడుగా ఇచ్చి పంపించాడు ఆమెను. ఓడ బయలుదేరింది. ఓడలో నిలవలేక వేగిపోతోంది మందారవతి. వాతావరణం సహకరించడంతో కొద్ది రోజులు ఓడ ప్రయాణం సజావుగానే సాగింది. ఒకనాడు ఊహించని విధంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం కురియసాగింది. సముద్రము అల్లాకల్లోలం కాసాగింది. పెద్ద ఎత్తున కెరటాలు విరిగి పడుతూ ఉండటంతో ఓడ ఊగిసలాడసాగింది. ఊగి ఊగి సముద్రంలో నుంచి పొడుచుకొని వచ్చిన పర్వతాన్ని ఢీకొని 2 ముక్కలైంది. మంత్రి వినీతమతి నీళ్లలో మునిగి మరణించాడు. సేవకుల్లో కూడా ఒక్కరూ మిగల్లేదు, అందరూ చనిపోయారు. వెంట తెచ్చిన ధనరాశులన్నీ నీటిపాలయ్యాయి. మందారవతి మాత్రము చిత్రంగా బతికి బట్టగట్టింది. ఆమెను అలలు తీరానికి విసిరికొట్టాయి. ఇసుకలో గుచ్చుకొని బోర్లా పడి ఉన్నది మందారవతి. ఆమె ఇప్పుడు రాకుమారిలా లేదు, సాధారణ స్త్రీలాగా ఉంది. చాలాసేపటి వరకు స్పృహ రాలేదు ఆమెకు. అలాగే పడి ఉన్నది. తెల్లారింది. సూర్యోదయం అయింది. నీరెండకు నిద్రలో నుంచి మేల్కొన్నట్టుగా మేల్కొంది ఆమె. కంటి మీద ఇసుకను తొలగించుకుంది. మెల్లగా తలెత్తింది. చుట్టూ చూసింది. అనంత సముద్రము ఒక పక్క, మరొక పక్క చిక్కగా అడవి. తోడుగా వచ్చిన మంత్రి లేడు, పరిచారకులు లేరు. ఏమైంది తనకి? తానెందుకు ఇక్కడికి ఒంటరిగా పడి ఉంది? అంతు చిక్కలేదు మందారవతికి. ఆలోచించసాగింది. గుర్తుకొచ్చాయన్నీ. దాంతో ఏడుపొచ్చింది ఆమెకు. ఎక్కడి హంసద్వీపం, ఎక్కడి సముద్ర తీరం? హాయిగా అంతఃపురంలో తల్లిదండ్రుల దగ్గర ఉండక సుందరసేనుడు కావాలని పొరపాటు చేశానే. దిక్కులేని దాన్నైపోయాను. భగవంతుడా, ఎందుకు నాకు ఈ శిక్ష? నేనే పాపం చేశాను? సుందరసేన, నిన్నే ప్రేమించి నిన్నే కావాలనుకున్నానే. అందుకు ప్రతిఫలంగా నేనే స్థితిలో ఉన్నానో చూశావా? రావయ్యా, రా, వచ్చి రక్షించు. మందారవతి దుఃఖము కట్టలు తెంచుకుంది. మతంగ మహాముని సముద్ర స్నానం చేసి ఆశ్రమానికి బయలుదేరాడు.
కూతురు యమున కూడా అతన్ని అంటిపెట్టుకుని ఉంది. ఆ ఇద్దరికీ మందారవతి ఏడుపు వినరావటంతో అటుగా వడివడిగా అడుగులు వేశారు. ఏడుస్తున్న మందారవతిని చూశారు. ఎవరమ్మా నువ్వు, ఎందుకేడుస్తున్నావు? అడిగాడు మతంగ మహాముని. ఈ తీరానికి, ఈ అడవిలోకి ఎలా రాగలిగావు తల్లి? మళ్ళీ ప్రశ్నించాడు. సమాధానం చెప్పలేక తల ఉంచుకుంది మందారవతి. చెప్పమ్మా, సిగ్గుపడకు అననేయించాడు ముని. చెప్పక తప్పలేదు మందారవతికి. జరిగిందంతా చెప్పుకొచ్చింది ఆమె. విన్న ముని కళ్ళు మూసుకున్నాడు. కాసేపు ధ్యానించి ఇలా చెప్పాడు. దిగులు పడకు మందారవతి, దిగులు పడకు. ధైర్యంగా ఉండు. త్వరలోనే నువ్వు నీ ప్రియుడు సుందరసేనుణ్ణి కలుసుకుంటావు. నిజమా మునివర్య? ఆశ తొడిగింది మందారవతిలో. నిజమమ్మా. అంతవరకు నువ్వు నా ఆశ్రమంలో ఉందువుగాని రామ్మా, దగ్గరలోనే మా ఆశ్రమం అన్నాడు ముని. ఈమె నా కూతురు యమున. మందారవతికి కూతుర్ని పరిచయం చేశాడు. యమునలాగే నువ్వు నాకు ఇంకో కూతురువి అని నవ్వాడు. మందారవతిని తోడుకొని బయలుదేరాడు. ఎవరీమే? మునితో పాటుగా వచ్చిన మందారవతిని ఉద్దేశించి ఆశ్రమవాసులు అడిగారు. అన్నీ తర్వాత చెబుతాను, ముందు అమ్మాయిని విశ్రాంతి తీసుకొనివ్వండి చెప్పాడు ముని. కొద్ది రోజులు గడిచాయి. మందారవతి ఆశ్రమవాసిగా అందరి మన్ననలు అందుకోసాగింది. క్షేమంగా ఉంటోంది. గౌరీదేవి వ్రతాన్ని చేపట్టింది. పెళ్లి రోజు కోసం ఎదురు చూడసాగాడు సుందరసేనుడు. ఎప్పుడు పెళ్ళైతుందా? ఎప్పుడెప్పుడు మందారవతిని బిగికోగిట బంధిద్దామా అన్న ఆత్రంలో ఉన్నాడతను. రోజులు లెక్కిస్తున్నాడు. ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని కోరుకుంటున్న సుందరసేనుణ్ణి స్నేహితులు కలవలేకపోతున్నారు. మందారవతి లోకంలో ఉంటూ మిత్రులను పట్టించుకోవటం మానేశాడు. పెళ్లి రోజు దగ్గర పడింది. హంసద్వీపానికి ప్రయాణమయ్యారంతా. గజ, తురంగమ దళాలతో బయలుదేరారు. ముందుగా శశాంకపురానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సముద్ర ప్రయాణం చేయాల్సి ఉంది. శశాంకపురం సరిహద్దుల్లో సుందరసేనుడు ఉంటుండగానే ఆ ఊరి రాజు మహేంద్రాదిత్యుడు ఎదురొచ్చి సేనుణ్ణి ఆహ్వానించాడు. విలువ కట్టలేని కానుకలు అందజేసి తోడుకొని పోయాడు. సుందరసేనుడు ఏనుగునెక్కి వస్తుంటే నగర వీధుల్లోని స్త్రీలంతా అతని అందాన్ని వేణుళ్లా పొగిడారు. తను పెళ్లికి తరలి వస్తానంటే ఆ రాత్రి ఆదిత్యుని ఇంట విశ్రాంతి తీసుకోక తప్పలేదు సేనుడికి. నిద్ర పట్టడం లేదు. పదే పదే మందారవతే గుర్తుకొస్తోంది అతనికి. దేవుడు కరుణిస్తే సముద్రాన్ని త్వరగా దాటేయాలి. ప్రియురాల్ని అందుకోవాలి. ఆమె అధరామృతం జుర్రుకోవాలనుకుంటూ తెల్లవార్లు గడిపాడు. సూర్యోదయం కాగానే మహేంద్రాదిత్యుణ్ణి వెంటబెట్టుకుని ఓడెక్కాడు. ఓడ బయలుదేరింది. ఆహార పదార్థాలు, మంత్రులు కూడా వారితో పాటే ఉన్నారు. మరొక ఓడలో పరివారమంతా ఉంది. 2 ఓడలు నైరుతి దిక్కుగా ప్రయాణించసాగాయి. 2-3 రోజులు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. తర్వాత ప్రారంభమైంది పెనుగాలి. ఆ గాలికి తీరాన ఉన్న అడవులు ఊగిపోసాగాయి. సముద్రమైతే అల్లకల్లోలమైంది. నావికులు ఎంత ప్రయత్నించినా నావలను స్థిరంగా నిలపలేకపోయారు. దాంతో వారంతా సముద్రుణ్ణి శాంతించమని వజ్ర వైడూర్యాలని దోసులతో పోసి నమస్కరించారు. అయినా ఫలితం లేకపోయింది. తెరచాపలు దించారు. పెద్ద పెద్ద రాళ్లని గొలుసులకు కట్టి వాటిని నీళ్లలోకి దించారు. ఓడలు కదలకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అయినా ఓడలు నిలవలేదు. నీటి మీద తేలుతున్న 2 ఏనుగుల్లా ఓడలు 2 ఊగిపోసాగాయి. కూర్చున్న చోటు నుంచి సుందరసేనుడు తూలిపడ్డాడు. యువరాజా, యువరాజా అంటూ అతన్ని లేవనెత్తేందుకు ముందుకు వచ్చిన మంత్రులను వారించి లేచి నిల్చున్నాడు సుందరసేనుడు. తర్వాత బాధగా అందరిని చూసి ఇలా అన్నాడు. నా దురదృష్టం మిమ్మల్ని కూడా చుట్టుకుంటున్నట్లున్నది. క్షమించండి. నేను లేకపోతే మీరైనా ప్రాణాలతో ఉంటారేమో. ఉండటమే నాకు కావాలి. మీరంతా క్షేమంగా ఉండటమే రాజుగా నేను కోరుకునేది అంటూ సముద్రంలోకి దూకేశాడు. యువరాజా అంటూ మహేంద్రాదిత్యుడు, అతనితో పాటు మంత్రులు కూడా సముద్రంలోకి దూకేశారు. సుందరసేనుణ్ణి పట్టుకునేందుకు వారెంతగానో ప్రయత్నించారు. వీలు కాలేదు. ఎవరికి వారు అలలకు దూరంగా కొట్టుకుపోసాగారు. కాసేపటికి గాలి నిలిచిపోయింది. సముద్రంలో అల్లకల్లోలం తగ్గింది. సుందరసేనుణ్ణి ఎట్టకేలకు మంత్రి దృఢబుద్ధి కలుసుకోగలిగాడు. ఆ సమయంలో అక్కడికి 2 తాపసులు వచ్చారు.
స్నానానికి వచ్చారా తీరానికి? దుఃఖిస్తోన్న సుందరసేనుణ్ణి ఓదారుస్తున్న దృఢబుద్ధిని గమనించారు. ఏమైంది నాయనా అని అడిగారు. జరిగిందంతా చెప్పాడు దృఢబుద్ధి. గత జన్మలో చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో సుఖదుఖాలు నాయనా. వాటిని తప్పించుకోవటం మహా ఋషులకు కూడా అసాధ్యం. దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే దైవ ప్రార్థన చేయాలి, లేదంటే మంచి పనులు చేయాలి. దుఃఖం మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏదైనా మంచి పని చేయాలి, అంతేకాని దుఃఖిస్తూ కూర్చోకూడదు అన్నారు. బాధపడుతూ కూర్చోవటము పెద్ద అనారోగ్యం. దానివలన లేనిపోని జబ్బులొస్తాయి. శరీరము కృశించిపోతుంది. శరీరం నాశనమైతే ఎందుకు పనికి రాకుండా పోతాం. మంచి పనులు చేసేందుకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఇలా బాధపడుతూ కూర్చోకూడదు అన్నారు మళ్ళీ. ప్రేమాభిమానాలు తప్ప నీకేం తెలీదు యువరాజా. నీ అమాయకత్వమే నీకు మంచి చేస్తుంది. త్వరలోనే నీకు శుభం చేకూరుతుంది. అందాక మీరు మా ఆశ్రమంలో ఉండండి. కాలక్రమంలో అన్నీ ఆలోచించుకోవచ్చు అన్నారు. మంత్రితో పాటుగా సుందరసేనుణ్ణి తోడుకొని వెళ్లారు వాళ్ళు. మంత్రులు విక్రమశక్తి, భీమభుజుడు సముద్రాన్ని ఈది ఎలాగైతేనే గట్టుకు చేరుకున్నారు. వారు చేరిన గట్టు సుందరసేనుడు చేరిందే. తమలాగే సుందరసేనుడు గట్టుకు చేరి ఉంటాడని ఆశిస్తూ అతని కోసం వారు అక్కడి అడవిదారిని పట్టారు. చండప్రభుడు, వ్యాఘ్య పరాక్రముడు, మహేంద్రాదిత్య మహారాజు కూడా ఓ గట్టుకు చేరుకుని సుందరసేనుడి కోసం వెతికి అతను కనిపించకపోవడంతో పెను దుఃఖంతో శశాంకపురానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తర్వాత అలకాపురానికి చేరుకున్నారు. జరిగిందంతా మహాసేనుడికి వివరించారు. సుందరసేనుడు సముద్రంలోకి దూకేశాడని తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాణత్యాగానికి ప్రయత్నించారు. ప్రజలు వారించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. అయితే రాజ్యపాలన మీద మనసు లేని మహాసేనుడు ఊరు బయట ఉన్న శివాలయంలో తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఈ వివరాలన్నీ మందారదేవునికి తెలియవచ్చాయి. హంసద్వీపం ప్రజలు కూడా తెలుసుకున్నారు. అంతా బోరున విలపించారు. సుందరసేనుడు, మందారవతి ఇద్దరూ కనిపించడం లేదని తెలియటంతో మందారదేవుడు కూడా మహాసేనుడిలాగానే ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. మంత్రులు వారిస్తే ఊరుకున్నాడు. అయినా రాజ్యపాలన చేయలేనని చెప్పి పాలనా వ్యవహారాలన్నీ మంత్రివర్గానికి అప్పజెప్పి భార్యతో పాటుగా అలకాపురానికి చేరుకున్నాడు అతను. అక్కడ మితాహారాన్ని స్వీకరిస్తూ దర్భల మీద పడుకుంటూ తపస్సు చేయసాగాడు. ఇదిలా ఉండగా దృఢబుద్ధితో కలిసి సుందరసేనుడు ఒకనాడు మతంగముని ఆశ్రమం దగ్గరగా వచ్చాడు. అక్కడ సరస్సులో స్నానం చేశాడు. ఒడ్డునున్న పళ్ళ చెట్లను వంచి నానా రకాల పళ్లను కోశాడు, తిన్నాడు. బాగున్నాయని మెచ్చుకున్నాడు. మరిన్ని పళ్లను కోసి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ ప్రయాణంలో అతనికి ఒక శివాలయం కనిపించింది. నిలిచి దేవునికి నమస్కరించుకుంటే నవ్వులు వినవచ్చాయి. అప్పుడు అటుగా చూశాడు సుందరసేనుడు. మునికన్యలు కొందరు ఆలయం ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ కనిపించారు. వారిలో మహాసౌందర్యవతి మందారవతిని చూసి ఆమెను మందారవతి కాదనుకున్నాడు సుందరసేనుడు. ఎవరో వనదేవత అయి ఉంటుంది, లేకపోతే అప్సరసాంగన అయి ఉంటుంది. అయితే మందారవతి పోలికలున్నాయి, మందారవతి అయితే బాగుండు అనుకున్నాడు. అనుకొని అంతలోనే ఆ ఊహే తప్పనుకున్నాడు. ఎక్కడ హంసద్వీపం, ఎక్కడి అడవి, ఇక్కడ మందారవతి ఎందుకుంటుంది అనుకున్నాడు. ఆ మాటే అన్నాడు మిత్రుడు దృఢబుద్ధితో. ప్రభు, ఆ సౌందర్యవతిని చూస్తుంటే నాకెందుకో మునికన్య అనిపించటం లేదు. ఆ రూపు, ఆ చూపు చూస్తుంటే ఋషికన్య కాదుగాక కాదనిపిస్తుంది అన్నాడు దృఢబుద్ధి. అయితే రాచకన్య అంటావా? మందారవతి కాదు గదా? ఆశగా అడిగాడు సుందరసేనుడు. ఎవరన్నది కాసేపు ఇక్కడ ఉంటే తేలిపోతుంది, తెలుసుకునే వెళ్దాం అన్నాడు దృఢబుద్ధి. యువరాజుని చెట్ల చాటుకు తీసుకుని వెళ్ళాడు. మునికన్యలు పువ్వులు కోయటం ఆపి స్నానాలు చేసేందుకు దగ్గరలో ఉన్న సరస్సులోకి దిగారు. మందారవతి కూడా స్నానం చేసేందుకు సరస్సులోకి దిగింది. అంతా ఆడుతూ పాడుతూ ఈదుతూ ఉండగా మందారవతిని మొసలి పట్టుకుంది. బాధతో గోల చేయసాగింది మందారవతి. చెలులు అది చూసి కంగారు పడుతూ ఇలా అడవసాగారు. వనదేవతలారా రండి, కాపాడండి, మా మందారవతిని మొసలి పట్టుకుంది.
ఆ మాటలు విన్న సుందరసేనుడి ఆనందానికి అంతు లేకుండా పోయింది. అభినందనగా దృఢబుద్ధి వెన్నుమీద చరిచి వెంటనే చాటు నుంచి తప్పుకున్నాడు. సరస్సులోకి దూకాడు. మొలలో ఉన్న చురకత్తితో ముసలిని అక్కడా ఇక్కడని కాక ఎక్కడ పడితే అక్కడ పొడిచి దాన్ని చంపేశాడు. స్పృహ తప్పిన మందారవతిని ఎత్తుకుని గట్టుకు చేర్చాడు. సపర్యలు చేయటంతో ఆమెకు మెలకువ వచ్చింది. ఎదురుగా ఉన్న సుందరసేనుని చూసి ఆనందించింది. అంతలోనే అతడు సుందరసేనుడు అయ్యేందుకు అవకాశం లేదనుకుంది. ఎక్కడ అలకాపురం, ఎక్కడ ఈ అడవి? ఈ అడవికి సుందరసేనుడెందుకు వస్తాడు? రాడుగాక రాడు అనుకుంది ఆమె. చేసుకున్న పుణ్యఫలం, మొసలి నుంచి రక్షించాడు. అందుకని కృతజ్ఞతలు చెప్పి తప్పుకోవాలి. పరపురుషుని ఎదుట ఉండరాదనుకుంది ఆమె. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. వెళ్ళొస్తానండి అంది మందారవతి. అక్కడ్నుంచి మెల్లమెల్లగా అడుగులు వేసి చెలులతో బయలుదేరింది. తన హృదయం దూరమైతున్నట్లుగా అల్లలాడిపోయాడు సుందరసేనుడు. మందారవతి తనకు దూరమైతుంటే ప్రాణం పోతున్నట్లుగా ఉంది అతనికి. వస్తాను అని తనని వీడి వెళ్ళిపోతున్న మందారవతిని బాధగా చూస్తూ నిలుచున్నాడు. ఓదార్పుగా అతని భుజం మీద చేయి వేశాడు దృఢబుద్ధి. తర్వాత చేతిని తొలగించి గబగబా 4 అడుగులు వేశాడు. మందారవతి చెలిని చేరబిలిచాడు. ఏం కావాలి అని అడిగింది ఆమె. మీ మందారవతి అమ్మగారు ఎవరమ్మాయి అని అడిగాడు దృఢబుద్ధి. ఎవరమ్మాయి అంటే హంసద్వీప మహారాజుగారి కూతురు. ఎందుకు? ఎదురు ప్రశ్నించింది ఆమె. ఎందుకంటే అంత మహారాజుగారి కూతురు ఇక్కడెందుకుంది తెలుసుకోవటానికి అన్నాడు దృఢబుద్ధి. ఆ సరికి వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు సుందరసేనుడు. అదంతా ఓ పెద్ద కథ అంది చెలి. చెప్పసాగిందామె. ప్రేమించిన సుందరసేనుణ్ణి కలిసేందుకు మందారవతి ఓడనెక్కటం, తుఫానులో చిక్కుకోవటమో తీరానికి కొట్టుకొని రావటమో, మతంగముని రక్షించి ఆశ్రయం కల్పించటమో అన్నీ వివరంగా చెప్పింది. అయ్యయ్యో, స్నేహితురాల్ని వదిలి ఒంటరిదాన్నయ్యానే అని పరుగు తీసింది అక్కడ్నుంచి. ఆమె అటు వెళ్ళగానే సుందరసేనుడు దృఢబుద్ధి ఆనందంగా కౌగలించుకున్నారు. చిన్నపిల్లల్లా గంతులు వేశారు. చూసారా రాకుమారా, కాలం కలిసొస్తే ఇలానే ఉంటుంది. మీరు ఊహించారా మందారవతిని కలుస్తానని? కలిసారా లేదా? త్వరలోనే మీ వివాహం కూడా జరిగి తీరుతుంది అన్నాడు దృఢబుద్ధి. అంటే ఈ రాకుమారుడు సుందరసేనుడా? ఆశ్చర్యపోయింది చెలి. స్నేహితుల్ని కలిసేందుకు పరుగుదీసిన చెలి నవ్వులు వినిపించడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది. చిన్నపిల్లల్లా సుందరసేనుడు దృఢబుద్ధి గంతులు వేయటాన్ని చూసి విషయం కనుక్కుందామని వారి దగ్గరికి వచ్చింది. నిజం చెప్పండి, మీరు సుందరసేనులేనా? రెట్టించింది ఆమె. అవును అన్నాడు సుందరసేనుడు. అయితే ఈ నిజము మా మందారవతి అమ్మగారికి వెంటనే చెప్పాలి అంటూ తుర్రున మళ్ళీ పరుగు తీసింది. అల్లంత దూరాన ఉన్న మందారవతిని ఆయాసపడుతూ చేరింది. రాకుమారి రాకుమారి అని మందారవతికి అడ్డుగా నిలిచింది. మీకో శుభవార్త అంది. అడుగో మీ సుందరసేనుడు అని దూరాన ఉన్న సుందరసేనుడిని చూపించింది. నిజమా? ఉబ్బి తబ్బిబ్బయింది మందారవతి. నిజం రాకుమారి అంది చెలి. అంతే, పరుగు పరుగున వచ్చి సుందరసేనుని పాదాల మీదకు వాలిపోయింది మందారవతి. ఆమెని లేవనెత్తి గుచ్చి కౌగలించుకున్నాడు సుందరసేనుడు. ఇద్దరూ ఆనంద బాష్పాల్లో మునిగి తేలారు. వారిని చూసి మునికన్యలు మురిసిపోయారు. సుందరసేనుణ్ణి దృఢబుద్ధిని ఆశ్రమానికి తోడుకొని వెళ్లారు. మతంగమునికి జరిగిందంతా చెప్పారు. చెప్పాను కదమ్మా, త్వరలోనే నువ్వు నీ ప్రియుణ్ణి కలుసుకుంటావని. జరిగిందా లేదా? నవ్వుతూ అడిగాడు ముని. సిగ్గుపడుతూ జరిగిందన్నట్లుగా తల ఊపింది మందారవతి. సుందరసేనుడితో కలిసి మునికి నమస్కరించింది. మర్నాడు సుందరసేనుడితో ఇలా అన్నాడు మతంగముని. నాయనా, నేను ఒక పని మీద శ్వేతదీపానికి ప్రయాణమైతున్నాను. నువ్వు కూడా మందారవతితో అలకాపురానికి ప్రయాణమవటం మంచిది. మందారవతిని కూతుర్లా చూసుకున్నాను. నాకు నా కూతురు యమున ఒకటి, మందారవతి ఒకటి కాదు. ఇద్దరినీ నా కూతుళ్ళగానే భావించాను. ఇప్పుడు మందారవతిని నీ చేతుల్లో పెడుతున్నాను. తీసుకొని వెళ్ళు. పెళ్లి చేసుకుని కలకాలం వర్ధిల్లండి. ఈ భూమండలాన్ని సుభిక్షంగా పాలించు. నీ మంత్రులందరినీ నువ్వు త్వరలోనే కలుసుకుంటావు అన్నాడు.
కృతజ్ఞుణ్ణి అన్నాడు సుందరసేనుడు. వెళ్ళొస్తానమ్మా అని మందారవతికి చెప్పి కూతురు యమునతో పాటుగా ఆకాశ మార్గాన ప్రయాణించాడు మతంగముని. చూస్తుండగానే కనుమరుగయ్యారు. మందారవతి దృఢబుద్ధితో కలిసి సుందరసేనుడు సముద్ర తీరానికి చేరుకున్నాడు. ఓడ కోసం వేచి చూడసాగాడు. 2-3 ఓడలు వచ్చాయి. పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయాయి. దూరంగా ఒక ఓడ కనిపించింది. కేకేశారు దానికోసం. వచ్చింది ఓడ. అందులోని వర్తకుడు మందారవతిని చూస్తూనే కసిగా కింది పెదవిని కొరుక్కున్నాడు. ఈ ఓడ శశాంకపురానికి వెళ్తుందా అడిగాడు దృఢబుద్ధి. వెళ్ళదు అన్నాడు నావికుడు. ఎందుకు వెళ్ళదు? వెళ్తుంది ఎక్కండి అన్నాడు వర్తకుడు. అర్థం కాకుండా చూస్తున్న నావికుడికి కన్ను గీటాడు వర్తకుడు. ముందు అమ్మగారిని ఎక్కించండి అన్నాడు. మందారవతిని ఎక్కించాడు సుందరసేనుడు. తర్వాత తను ఎక్కబోయాడు. ఎక్కబోతుంటే అతన్ని నీటిలోకి తోసివేశాడు వర్తకుడు. పోనీ అన్నాడు నావికుడితో. ఓడ చూస్తూ ఉండగానే తీరాన్ని వదిలేసింది. సముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది. సుందరసేనుడు దృఢబుద్ధి ఓడను అందుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అందుకోలేకపోయారు దాన్ని. స్వామి స్వామి అంటూ మందారవతి గగ్గోలుగా ఏడుస్తూనే ఉంది. దూకేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్నాడు వర్తకుడు. ఓడ కనిపించి ఆఖరికి కనిపించకుండా పోయింది. గగ్గోలుగా ఏడవసాగాడు సుందరసేనుడు. దృఢబుద్ధి ఎంత ఓదార్చినా ఫలితం లేకపోయింది. నా మాట వినండి మహారాజా, దుఃఖించడం వీరుల లక్షణం కాదు అన్నాడు దృఢబుద్ధి. కష్టకాలంలోనే ధైర్యంగా ఉండాలి అన్నాడు. రండి, ఈ తీరం వెంట నడుచుకుంటూ వెళ్దాం. రాకుమారి దొరకకుండా పోదు అన్నాడు. సుందరసేనుడిని పట్టుకుని నడిపించసాగాడు. మందారవతి అంటూ ప్రియురాలి పేరునే పలవరిస్తూ కలవరించసాగాడు సుందరసేనుడు. అన్నపానాలు మానేశాడు. తీరాన నడుస్తూ వారు ఒక వనంలోకి ప్రవేశించారు. అక్కడ పువ్వుల తీగను చూసి పిచ్చివాడిలా ఇలా అన్నాడు సుందరసేనుడు. చూడు దృఢబుద్ధి, చూడు, మందారవతి నా కోసం పువ్వులు పెట్టుకొని ఎదురు చూస్తోంది. దుర్మార్గుడు ఆ వర్తకుని నుంచి తప్పించుకుంది. ఏం మాట్లాడాలో తెలియలేదు దృఢబుద్ధికి. తుమ్మెదలు ముసురుకున్న కొలనులోని తామరలను చూశాడు. ఇంకొక చోట చూసి ఇలా అన్నాడు. అదిగో మందారవతి, పాపం భయపడి నీటిలో దాగి ఉంది. నా కోసమే ముఖం ఎత్తి చూస్తోంది. సుందరసేనుని బాధకు కళ్ళు చెమర్చాయి దృఢబుద్ధికి. కోకిల కూతలు వినవచ్చాయి. దృఢబుద్ధి, వింటున్నావా? మందారవతి పిలుస్తోంది నన్ను అన్నాడు సుందరసేనుడు. బాధగా అతన్ని చూడసాగాడు దృఢబుద్ధి. అడవిలోకి చేరారిద్దరు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ సింహాలు పులుల్ని చూశారు. పులిందుల్ని చూశారు. చావు తప్పదనుకున్నారు. జీవహింసకు పెట్టింది పేరు పులిందులు. వారికి ఆ భాష తప్ప మరొక భాష తెలీదు. అడవిలోనే ఉంటారెప్పుడు. వారి రాజు వింధ్యకేతువు. అతని ఆజ్ఞ మేరకు పులిందులు మనుషుల కోసం వెతుకుతున్నారు. చండికాదేవికి బలిచ్చేందుకు మనుషులు కావాలి వాళ్ళకి. ఆ సమయానికే అడవిలోకి చేరారు సుందరసేనుడు, దృఢబుద్ధి. దొరికారు పులిందులకు వారు. వారి మీద ఆయుధాలతో దాడి చేశారు. దైవానుగ్రహం లేకపోవటం కాకపోతే ఏమిటిదంతా? దేశం కాని దేశానికి రావటం ఏమిటి? అందినట్టే అంది అంతలోనే మందారవతి అందకుండా పోవటం ఏమిటి? ఆ వర్తకుడెవడో ఆమెను అపహరించడం ఏమిటి? అన్నపానాదులు మానుకోవటం, అలసట, పైగా ఇప్పుడీ పులిందులతో యుద్ధం. తానేమైతున్నది తనకే అర్థం కాని పరిస్థితుల్లో దుఃఖిస్తూనే చురకత్తితో పులిందుల్ని ఎదుర్కొన్నాడు. అనేక మందిని నేలకూల్చాడు. దృఢబుద్ధి కూడా తెగించి పోరాడాడు. వీళ్ళేమో 2, వాళ్ళేమో ఇంకా 25 మంది పైగా ఉండటంతో మరి పోరాడలేక బందీలైపోయారు. సుందరసేనుణ్ణి, దృఢబుద్ధిని తాళ్లతో బంధించి తెచ్చి చెరసాలలో పడేశారు పులిందులు. చీకటిగా ఉంది ఆ చెరసాల. తడిగా ఉంది. పేరు తెలియని పురుగులు పాకుతూ ఉన్నాయి. పెద్ద సాలెగూళ్ళు వేలాడుతున్నాయి. గోడల నిండా రంధ్రాలున్నాయి. వాటిలో నుంచి పాము కుబుసాలు కదలాడుతూ ఉన్నాయి. నేలంతా బంకగా ఉంది. గట్టిగా కాలు వేయకపోతే జారి పడతారెవరైనా. కళ్ళు పెద్దవి చేసుకుని తీక్షణంగా చూస్తే తమలాగే ఎవరెవరో ఉన్నారక్కడ.
తేరిపారా చూస్తే వారంతా తన మంత్రులను తెలుసుకున్నాడు సుందరసేనుడు. వారు కూడా సుందరసేనుడిని గమనించి ఆనందంగా అతన్ని చేరుకున్నారు. యువరాజా అంటూ అతని పాదాల మీద మోకరిల్లారు. వారందరినీ పేరు పేరున పలకరించి దగ్గరకు తీసుకున్నాడు సుందరసేనుడు. జరుగుతున్న సంఘటనలకు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏడ్చి ప్రయోజనమేముంది, చేసుకున్న పాపాన్ని అనుభవించక తప్పదు అన్నారెవరో. ఆ అన్నదెవరన్నది ఆ చీకట్లో కనిపించలేదు. ఎవరది అని అడిగాడు సుందరసేనుడు. మీలాగే నేనొక బందీని అన్నాడతను. మనందరికీ ఏకకాలంలో చావు రాసిపెట్టి ఉంది. రానున్న పున్నమి రాత్రి చండికాదేవికి మనలందర్నీ బలిస్తున్నారు. అందుకే పులిందులు మనందర్నీ ఒకచోట ఉంచారు అన్నాడతను మళ్ళీ. జరిగిన దానికి జరగనున్నదానికి చింతించి ప్రయోజనం లేదు. దైవ ప్రార్థనే దీనికి దిక్కు. దేవుడు కరుణామయుడు. తలచుకుంటే మనకి మంచి రోజులు రాకపోవు అన్నాడు. దుఃఖానికి బాధకి పేద గొప్ప భేదం లేదు. రాజుల్ని సేవకుల్ని ఇద్దరిని అవి ఒకేలా చూస్తాయి అంటూ ఓదార్చాడు. పున్నమి వచ్చింది. ఇంతలో బందీలందర్నీ పులిందులు అమ్మవారి సన్నిధికి తరలించారు. మంటలు ఎగిసిపడుతున్నాయెక్కడ. గంటలు మోగుతున్నాయి. భక్తులు నాట్యాలు చేస్తున్నారు. నాలిక చాపుకొని అమ్మవారు భయంకరంగా ఉంది. బలి కోరుతున్నట్లుగా కోరలు చాచి ఉంది. సుందరసేనుడు అమ్మవారికి చేతులు జోడించి ప్రార్థించాడు ఇలా. శత్రువుల్ని చీల్చి చెండాడే తల్లి, నమ్ముకున్న వారి కష్టాలు కూడా తీర్చే తల్లి, మమ్మల్ని కనుకరించు. వెన్నెల్లాంటి చల్లని నీ చూపులు మాపై ప్రసరింపజేసి మమ్మల్ని చల్లగా చూడు. వింధ్యకేతువు వచ్చాడక్కడికి. అతన్ని గుర్తించాడు సుందరసేనుడు. ఆశ్చర్యపోయాడు. ఈ బోయరాజు మా తండ్రి గారి సేవకుడు. ఇతనికి ఈ అడవిని ఇచ్చింది మా తండ్రే. స్వేచ్ఛగా బతకమని కానుగ్గా ఇచ్చాడు దీన్ని అన్నాడు మంత్రులతో సుందరసేనుడు. మరి ఆ విషయము బోయరాజుకు చెప్పండి యువరాజా. చావు నుండి మనల్ని తప్పించండి వేడుకున్నారు మంత్రులు. తండ్రి పేరు చెప్పుకొని చావుని తప్పించుకోవడం కన్నా చనిపోవటమే సుఖం. నేనుగానే బతుకుతాను. అలాగే మీరు కూడా మీరుగా బతకండి అన్నాడు సుందరసేనుడు. ఎక్కడా యువకుడు? చురకత్తితో నా వాళ్లను నేలకూల్చిన ఆ దుర్మార్గుడెక్కడా? వింధ్యకేతువు గట్టిగా అరిచాడు. ఇదిగో ఇక్కడ అని సుందరసేనుణ్ణి చూపించారు అతనికి. నెత్తురు కారి కారి చారికలు కట్టిన శరీరము, దుమ్ము కొట్టుకుపోయిన ముఖము, గాయాలయ్యి ఉబ్బిపోయిన బుగ్గలు. తరచి తరచి చూసి అతన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించి ఇలా అడిగాడు వింధ్యకేతువు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు? నేనెవరైతే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో అన్నాడు సుందరసేనుడు. ఆ గొంతును గుర్తుపట్టాడు వింధ్యకేతువు. యువరాజా అని అతని కాళ్ళ మీద పడ్డాడు. పాపం, మహాపాపానికి పూనుకున్నాను. మహాసేన మహారాజా, మీకు తీరని ద్రోహం చేశాను. నన్ను అభిమానించి అడవిని కానుకగా చేసిన మీకే పుత్రశోకం కలిగించేందుకు ప్రయత్నించాను. నన్ను క్షమించండి అంటూ శూన్యంలోకి చూసి దండాలు పెట్టాడు. తర్వాత సుందరసేనుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు. క్షమించండి యువరాజా, మీరెవరో తెలియక మా వాళ్ళు ఇందుకు పూనుకున్నారు అన్నాడు. దుఃఖించసాగాడు. అతన్నిలా ఓదార్చారు మంత్రులు. వింధ్యకేతు, ఇది దుఃఖించాల్సిన సమయం కాదు, ఆనందించాల్సిన సమయం. ఏ ఘోరం జరగకుండానే ఒకరినొకరు తెలుసుకున్నారు. అందుకు సంతోషించాలి. అవునవును అన్నాడు వింధ్యకేతువు. ఆలయంలో బందీలుగా ఉన్న అందర్నీ విడిపించాడు. సుందరసేనుణ్ణి తన నివాసానికి ఆహ్వానించాడు. అక్కడ యువరాజు గాయాలకి మందు రాశాడు. అతనికి విందు వినోదాలు ఏర్పాటు చేశాడు. అన్ని రకాలుగా అతన్ని ఆనందింపజేసి జరిగిందంతా తెలుసుకున్నాడు. మనిద్దరినీ ఏ దైవం అయితే కలిపిందో అదే దైవము మిమ్మల్ని, రాకుమారి మందారవతిని కలుపుతుంది, అనుమానం లేదు అని ధైర్యాన్నిచ్చాడు వింధ్యకేతువు. అంత అదృష్టమా అన్నాడు సుందరసేనుడు. అంతలో సేనాపతి వచ్చాడు అక్కడికి. వింధ్యకేతువుతో ఇలా అన్నాడు. ప్రభు, ఎవడో వర్తకుడు సంచుల కొద్దీ డబ్బుతోనూ ఓ సుందరాంగితోనూ అడవిలో తిరుగుతుంటే దాడి చేసి అతన్ని బంధించాం. వారి సేవకుల్ని కూడా బంధించాం. ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. వర్తకుడు అంటే మందారవతిని అపహరించినవాడు కాదు గదా? సుందరాంగి మందారవతి కాదు గదా? ఎందుకైనా వారిని చూడటం మంచిదనుకున్నాడు సుందరసేనుడు. ప్రవేశపట్టమని చెప్పు వింధ్యకేతు
ఆజ్ఞాపించాడు సుందరసేనుడు. తప్పకుండా అన్నాడు. ప్రవేశపెట్టండి అని చెప్పాడు. ద్వారం వైపే గుచ్చి గుచ్చి చూడసాగాడు సుందరసేనుడు దృఢబుద్ధి. ముందుగా వర్తకుడు ప్రవేశించాడు. అతన్ని చూస్తూనే అంతెత్తున లేచాడు దృఢబుద్ధి. వీడే వీడే యువరాజా, మందారవతిని అపహరించిన వర్తకుడు. ఆ వెనకే మందారవతి ప్రవేశించింది. ఆమెను చూస్తూనే దిగ్గున లేచాడు సుందరసేనుడు. పరుగు పరుగున పోయి ఆమెను చేరుకున్నాడు. ఏమిటి దేవి, ఏమిటి అవతారం, ఇలా వాడిపోయావేమిటి దుఃఖించాడు. స్వామి అంటూ అతని గుండెల్లో వాలిపోయింది మందారవతి. కన్నీరు మున్నీరైపోయారు వాళ్ళిద్దరూ. వాళ్ళలా దుఃఖిస్తూ ఉంటే చూసిన వాళ్ళకు కూడా కన్నీరాగలేదు. కాసేపటికి తేరుకున్నారిద్దరూ. వారిని పదే పదే ఓదార్చాడు వింధ్యకేతువు. తర్వాత వర్తకుణ్ణి సమీపించాడు. దుర్మార్గుడా, మందారవతిని అపహరించినందుకు నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను అని అతని మీదకి కత్తి దూసిన వింధ్యకేతువుకి నమస్కరిస్తూ ఇలా వేడుకున్నాడు వర్తకుడు. అయ్యా, తప్పు చేశాను. వినాశకాలే విపరీత బుద్ధి అని బుద్ధి గడ్డి తిని ఈ పాపానికి ఒడిగట్టాను. మందారవతిని అపహరించానే కాని ఆమెను తాకటానికి ధైర్యం చాలేదు. ఆమె కళ్ళల్లోకి కూడా చూడలేకపోయానంటే నమ్మండి. ఏదో అదృశ్యశక్తి ఆమెను కాపాడుతున్నట్లు అనిపించింది. అందర్నీ అంత దూరాన నిలిపేది. మా ఊరికి తీసుకుని పోయి మంచితనంతో ఆమె మనసులో చోటు సంపాదిద్దామనుకొని ఇలా వచ్చాను. మీకు దొరికిపోయాను. తప్పు చేసినందుకు శిక్ష తప్పదు. వీణ్ణి ఉరితీయండి ఆజ్ఞాపించాడు వింధ్యకేతువు. అయ్యా అయ్యా, క్షమించండయ్యా, కాపాడండయ్యా. సుందరసేనుడి కాళ్ళ మీద పడ్డాడు వర్తకుడు. చెప్పండమ్మా, కాపాడమని చెప్పండమ్మా. మందారవతి ముందు మోకరిల్లాడు. జాలిపడ్డాడు సుందరసేనుడు. వ్యాపారికి ప్రాణం కంటే డబ్బే ముఖ్యం. ఆ డబ్బును తీసుకొని అతన్ని వదిలిపెట్టండి, ప్రాణం తీసినట్టే అన్నాడు. అవునవును నవ్వాడు వింధ్యకేతువు. వంటి మీద నగలు కూడా దోచుకొని వర్తకుణ్ణి విడిచిపెట్టారు. రాత్రి వెన్నెల్లో మందారవతి సుందరసేనులకు అతిథి సత్కారాలు చేశారు పులిందులు. వారికి ముత్యాల హారాలు, వజ్రాల ఉంగరాలు కానుకగా ఇచ్చారు. ఉత్సాహంగా అంతా నర్తించారు. తెల్లవారింది. తగిలిన గాయాలు మానిపోయాయి. మందారవతి దొరికింది. ఇంకా ఇక్కడ ఉండటం ఆలస్యమే. అలకాపురానికి ప్రయాణమవటం మంచిది అనుకున్నాడు సుందరసేనుడు. ఆ మాటే వింధ్యకేతువుకి తెలియచేశాడు. తండ్రి మహాసేనునికి తాము తరలి వస్తున్నట్లుగా జాబు రాయమని చెప్పాడు. అలాగేనంటూ జాబు రాసి సేవకునికి ఇచ్చి మహాసేన మహారాజుకిచ్చి రమ్మని పంపాడు అతన్ని. సేవకుడు అలకాపురానికి చేరేవేళకి మహారాజు అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. కొడుకు సుందరసేనుని క్షేమవార్త ఇంకా తెలియరాకపోవటంతో అతను ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. ఊరంతా అక్కడే ఉంది, ఏడుస్తోంది. అదంతా గమనించాడు సేవకుడు. మహారాజుని ఆదుకోవాలని మూగిన జనాన్ని నెట్టుకుంటూ ముందుకు ఉరికాడు. ప్రయాణంలో బాగా దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాడతను. నల్లగా ఉన్నాడు. ఓ చేతిలో విల్లు, మరో చేతిలో జాబు, తీగలతో చుట్టుకొని ఉన్న తలముడి, పెద్ద పెద్ద ఆకులను మొలకు చుట్టుకొని ముందుకు చొచ్చుకుని పోతుంటే విచిత్రంగా చూడసాగారు అతన్ని. మహారాజును సమీపించాడు అతను. ఆగండి మహాప్రభో, ఆగండి ఆగండి అన్నాడు. ఎవరు నువ్వు ఆగి ప్రశ్నించాడు రాజు. నేను వింధ్యకేతువు సేవకుణ్ణి. మీ కుమారుడు సుందరసేనుడు, కాబోయే కోడలు మందారవతి మా దగ్గర క్షేమంగా ఉన్నారు. త్వరలోనే వారంతా ఇక్కడికి ప్రయాణమై వస్తున్నారు. మా రాజు వింధ్యకేతువు కూడా వస్తున్నారిక్కడికి. ఈ విషయం మీకు చెప్పేందుకు నన్ను ముందుగా పంపించారు. ఇదిగో జాబు చదవండి అన్నాడు సేవకుడు. జాబును అందుకున్నాడు రాజు. ప్రజలంతా ఆనంద తరంగాల్లో తేలుతుంటే జాబు రాజే స్వయంగా చదివి వినిపించాడు అందరికీ. ప్రజల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సంతోష వార్తని అందజేసిన సేవకునికి తగిన రీతిన సత్కరించి విలువ కట్టలేని కానుకలు అందజేశారు. ఉత్సవంగా అతన్ని రాజధానిలోకి తోడుకొని వెళ్లారు. మర్నాడు వస్తోన్న సుందరసేనుడికి స్వాగతం పలికేందుకు మందారదేవుడితో పాటుగా చతురంగ బలాలు వెంటరాగా బయలుదేరాడు మహాసేనుడు. గాలితో సమానంగా పరుగుదీసే గుర్రాన్ని మందారవతితో పాటుగా ఎక్కాడు సుందరసేనుడు. దృఢబుద్ధి మిగిలిన మంత్రులు
అతన్ని అనుసరించారు. సైన్య సమేతంగా వింధ్యకేతువు వారి వెన్నంటాడు. అదిగో అలకాపురం అంటే ఇదిగో సుందరసేనుడు అన్నట్లుగా తండ్రి కొడుకులు కలుసుకున్నారు. తండ్రిని చూస్తూనే గుర్రం దిగి అతని పాదాలకు నమస్కరించాడు సుందరసేనుడు. మందారవతి కూడా మామగారికి నమస్కరించింది. మంత్రులు కూడా మహారాజుకి నమస్కరించారు. అందర్నీ ఆశీర్వదించాడు రాజు. తండ్రిని చూసింది మందారవతి. అతన్ని సమీపించింది. మా నాన్నగారు తండ్రిని సుందరసేనుడికి పరిచయం చేసింది మందారవతి. నమస్కరించాడు అతనికి సుందరసేనుడు. ఆనాటి ఓడ ప్రయాణంలో వీడిపోయిన మంత్రులను చూసి ఆనందించాడు సుందరసేనుడు. వారందరినీ పేరు పేరున పలకరించి గుచ్చి కౌగలించుకున్నాడు. అంతలో శశాంకపురం నుంచి మహేంద్రాదిత్య మహారాజు వచ్చాడు అక్కడికి. అతన్ని చూస్తూనే అంతా ఆనందంగా కేరింతలు కొట్టారు. అందరూ అలకాపురానికి ఊరేగింపుగా బయలుదేరారు. మందారవతితో వస్తున్న యువరాజు సుందరసేనుని చూసి నగర ప్రజలు జేజేలు పలికారు. అంతఃపురానికి వెళ్ళి తల్లి దగ్గరకు చేరాడు సుందరసేనుడు. మందారవతితో తల్లి పాదాలకు నమస్కరించాడు. మర్నాడే నిర్ణయించిన ముహూర్తానికి మందారవతి సుందరసేనుల పెళ్లి జరిగింది. తన రాజ్యమంతా సుందరసేనుడికి కట్నంగా అందజేశాడు మందారదేవుడు. సుందరసేనుని వివాహ మహోత్సవానికి గుర్తుగా బందీలుగా ఉన్న సామంతులను శత్రువులను జాలి తెలిచి వదిలివేశాడు మహాసేనుడు. కొన్నాళ్లు గడిచాయి. సుందరసేనుడికి రాజ్యాన్ని అప్పగించి భార్యతో పాటుగా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు మహాసేనుడు. మందారవతితో సకల భోగాలను అనుభవిస్తూ ప్రజలను చల్లగా పరిపాలించసాగాడు సుందరసేనుడు. సుందరసేనుని కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.